హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మన ఇవాళ కొత్త వీడియోతో అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇవాళ కొంచెం ఎంచన్మెంట్లు అయితే చేసాము. నేను మీకైతే పోస్ట్ అయితే పెట్టాను, వెళ్ళి తొందరగా అయితే వెళ్ళి చేసేయండి చూడకపోతే. ఎందుకంటే నేను నిన్న ఎంచన్మెంట్ రూమ్ అయితే చేశాం కదా, మనం దానికైతే ఎంచన్మెంట్లు అయితే చేసాం అనమాట. అండ్ గైస్, టుడే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆలోచించాలి. తనుజ్ గడ ఏదైనా ఐడియా అవుతాడు చూద్దాం గైస్. సౌల్ మాస్టర్ ఏం చేద్దాం రా? స్కోప్ తయారు చేద్దాం. స్కోప్ తయారు చేసుకొని ఏం చేసుకోవాలి? ఎక్కడైనా దూరంలో ఏదైనా ఉంటే అక్కడ చూద్దాం. క్వాడ్స్ ఉన్నాయిలే మన దగ్గర, చేసుకోవచ్చు. అయినా దానికి ఎపిసోడ్ ఏంట్రా? ఏమిద్దులే అన్న, చేస్తే ఏమైంది గైస్. అండ్ మనం చుట్టుపక్కల అయితే గైస్ మీకు ఒకటి చూపించాలి. అండ్ ఒక్క నిమిషం, ఇదైతే మనకి అంటే ఒక్క నిమిషం, ఇదైతే ఫైర్ రెస్పెక్ట్ పవర్ 1 వచ్చింది. అది మనం సెక్షన్ 2 తీసాం. అండ్ ఇక్కడ గైస్ మనకైతే 3 టైమ్స్ అయితే తగ్గి, ఒకసారి చూపిస్తాను ఆగండి మీకు. అండ్ ఇక్కడ అన్బ్రేకింగ్ 2 అండ్ ఎఫిషియన్సీ 3, దీనికైతే 3 సార్లు చేశాను గైస్ నేను, తీసి పెట్టడం. అండ్ ఇదైతే బాగుంది. అండ్ సిల్క్ టచ్ వచ్చింది దీనికైతే. అన్బ్రేకింగ్ 3, సిల్క్ టచ్, ఎఫిషియన్సీ 4 అయితే వచ్చింది. దీనికి ఎందుకు మళ్ళీ చేసుకున్నానంటే ఫార్చ్యూన్ రావడం కోసం మనం చేసాం. కాకపోతే అక్కడ ఫార్చ్యూన్ 3 వస్తుంది అనుకుంటే అక్కడ ఫార్చ్యూన్ 2 వచ్చింది గైస్. ఫార్చ్యూన్ అంటే మీకు ఇప్పుడు ఒక డైమండ్ డోర్ని గైస్, ఏది గైస్ అది? వాయమ్మో పోయింది. చూసుకోకుండా క్యూ పట్టాను గైస్ నేను. అయితే అది మనకి ఒక్క నిమిషం గైస్, ఇది. అండ్ గైస్ ఐరన్ స్వాడ్ కూడా షార్ప్నెస్ అయితే ఒక్క నిమిషం, ఎంత షార్ప్నెస్ 3, అన్బ్రేకింగ్ 3 అయితే వచ్చింది. పర్లేదు మనకి. కాకపోతే ఐరన్ దానికి డైమండ్ దానికి చేద్దాం అనుకున్నాను నేనైతే, కానీ ఇదైతే దీనికైతే అయ్యిందనమాట. మరి మనం ఏం చేస్తాం? సరే ఒక్క నిమిషం. అండ్ మనం ఇప్పుడు చూడండి 11కి వచ్చేసింది ఎక్స్పీ గైస్. అసలు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎన్ని షీపులు చంపాను నాకే తెలియదు. ఇప్పుడే ఒక వూల్స్ అయితే 19 ఎన్నో ఉండుంటే. అండ్ లెదర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి మన దగ్గర. ఒక్కసారి చూద్దాం. ఇంకా అసలు ఏం చేయాలి ఆ మూడిటికి తప్ప. అండ్ మనకి దీనికి చేశాను అనుకుంటా, కానీ తీసేసా. ఎక్స్పీ పోతుంది. అన్బ్రేకింగ్ 2, అన్బ్రేకింగ్ 3, అన్బ్రేకింగ్ 1, ఎఫిషియన్సీ 1. ఎంత మనకు అసలు లేదు. ఇప్పుడు ఎక్స్పీ కలెక్ట్ చేసుకొని వద్దాం గైస్. అండ్ గైస్ నాకు కొంచెం కాఫ్ అయితే ఉంది. ఓకే, ఫస్ట్ మనం ఫుడ్ తిందాం ఆగండి. ఊలు పట్టుకున్నా. మనకి కొంచెం అదిగోండి అక్కడ చికెన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇందాడే చాలా అయితే వాడేసాను నేను, చాలా ఎక్స్పీ. ఎంత 48 కాదు 60sలో ఉంటుంది. చాలా కలెక్ట్ చేసే గైస్. అసలు ఎంతసేపు ఆడానంటే నేను ఎక్కడే 2 సార్లు చచ్చిపోయి ఎక్స్పీ కూడా చాలా వరకు పోగొట్టుకున్నా. మళ్ళీ 50కి వచ్చింది, 2 సార్లు చచ్చాను అనుకుంటా. అరే ఏదిరా దావేని అక్క, నేను షార్ట్ ఇది పట్టుకోకుండా ఇది పట్టుకున్నా. అరే ఏంట్రా ఇది? ఓకే, చచ్చింది గొర్రె అండ్ ఎక్స్పీ. అండ్ ఇక్కడ చుట్టుపక్కల అయితే టార్చెస్ అయితే ఫుల్ పెట్టాను నేను. షీపులు అసలు ఎన్ని చంపానంటే గైస్ మనకి, అసలు చాలా చంపాను గైస్ నేనైతే. అండ్ మనకి ఒక బుక్ కూడా ఉంది కదా, బుక్ చూపించాను మీకు, ఒక నిమిషం చూపిస్తా. అండ్ ఇది ఫైర్ రెస్పెక్ట్ 1, పవర్ 1. అండ్ మనకి ఫైర్ రెస్పెక్ట్ అంటే కొట్టినప్పుడు మంట వస్తుంది అనమాట కాసేపటి వరకు, 1 కాబట్టి. ఇది పవర్ 1 అంటే కొంచెం అంటే పవర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దానికి ఉన్న అటాక్ అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు గైస్ మన దగ్గర ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి కదా. ఓకే, మనం ఇప్పుడు స్టోన్ గైస్ మన దగ్గర అయితే ఐడియా అయితే వచ్చేసింది. ఎపిసోడ్ అయితే అది చేసేద్దాం. ఏంటంటే ఇప్పుడు మనం మధ్యలో ఒక డైమండ్ పెట్టి చుట్టూరు స్టోన్స్ పెడితే మనకి స్టోన్ బ్లాక్ వస్తుంది కదా, అంటే డైమండ్ డోర్. అది ఇప్పుడు మనం చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అంటే 19 ఇప్పుడు ఒక్క నిమిషం గైస్, ఎన్నో నాకు తెలీదు.
ఒక్కొక్క నిమిషం. ఇప్పుడు మనకి 16 డైమండ్స్ అయితే ఉన్నాయి. 16 32 అయితే అవుతాయి. అండ్ మనం గోల్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా అసలు ఇన్ఫినిట్ చేయొచ్చు గైస్ మనం. నేను ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఇదైతే చేసుకుంటా. కాకపోతే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అయితే స్టార్టింగ్ కదా, అండ్ మీకైతే చూపిస్తా ఏంటంటే అన్లిమిటెడ్ డైమండ్ డోర్ అనే ఎపిసోడ్ అయితే. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి గైస్. అండ్ యూస్ కూడా బాగానే పెంచుతున్నారు. అండ్ గైస్ ఒక్క విషయం అయితే చెప్పడం అయితే మర్చిపోయాను, మనోడైతే గుర్తు చేశాడు. అండ్ అదేంటంటే హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీరు కూడా కంగ్రాచులేషన్ అదే అంటే సేమ్ టు అని చెప్తారు అనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో మీకు చాలా కనిపిస్తే వెళ్ళి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ పెట్టేయండి. ఓకే గైస్. అండ్ ఇప్పుడు మనం నైట్ అయితే అవుతుంది కదా, ఎలాగో ఇప్పుడు మనం ఎక్కడ ఒక్క నిమిషం. సిల్క్ టచ్ దేనికి ఉంది? దీనికా? ఇప్పుడు ఈ సిల్క్ టచ్ని తీసుకెళ్ళి మనం స్టోన్ మైన్ చేసాం అనుకోండి, మనకి స్టోన్ వస్తుంది. స్టోన్. అండ్ ఇప్పుడు దీనికి ఫార్చ్యూన్ 2 ఉంది. అంటే మనం ఇన్ఫినిట్ డైమండ్స్ అయితే చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే దొరుకుతుంది మనకి. ఓకే పడుకుందాం, టైం అయితే అయింది. సోది భాగ్యం ఇప్పటి వరకు. సరే మన పొద్దున్న లేకగానే మన పని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు మైనింగ్. అంటే మైనింగ్ కాదు, స్టోన్, 2 కలర్ స్టోన్. జాంబీస్ ఉంటాయి అనుకుంటా పొద్దున్నే. అగొండి వచ్చారు. ఏంట్రా ఎగురుతున్నావు? నువ్వేం ప్లేయర్వా? బట్టే బాస్ ఎక్కడ ఉన్నారను వెళ్ళిపోయాడు గస్. మళ్ళీ అదేంటంటే మనోడు నిన్న ఇగో ఇక్కడ ఇది ఉందా, ఇక్కడ ఆడొచ్చి నించున్నాడు. నాకైతే దానికప్పుడు అదేదో ఇంకోటి ఏదో దొరికింది గైస్. ఓ షట్, ఏంటిది అది గైస్? ఇప్పుడు షట్, నాకు అందుకే చిరాకు దొబ్బిద్ది. సరే ఆగండి, ఫస్ట్ ఇది బ్లాక్స్ అయితే కవర్ చేద్దాం. ఒక్క నిమిషం గైస్, ఈ బ్లాక్స్ అయితే కవర్ చేస్తాను నేను. అండ్ ఆ ఇన్ఫినిటీ డైమండ్ సోర్స్ మనకైతే రాబోతుందన్నమాట. ఓకే అండ్ ఇప్పుడు మనం సిల్క్ టచ్ ఒకసారి మైనింగ్ ఏరియాకి అయితే వెళ్దాం గైస్. ఒక్క నిమిషం. అండ్ మనకి ఇప్పుడు డైమండ్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎవడ తీసాడు అసలు? ఓకే ఒక నిమిషం గైస్, కమాన్. అండ్ ఇప్పుడు స్టోన్ అయితే కలెక్ట్ చేద్దాం గైస్. ఈజీ స్టోన్ చేయొచ్చు స్టోన్. ఓకే అది కొంచెం చూసారా, మనకి స్టోన్ అయితే వస్తుంది. అసలు అంటే నేను యూట్యూబ్లో చూసాను, అది అనుకుంటున్నా అది అయితేమో అని. ఒక్క నిమిషం ట్రై చేద్దాం. ట్రిక్ అయితే క్రియేటివ్లో పెట్టినట్టు అవుతుంది గైస్. ఇది అన్బ్రేకింగ్ 3 కూడా ఉంది కాబట్టి. ఏంట్రా ఏదిరా? ఓకే మనం ఇక్కడ కాపీ బటన్ నొక్కినట్టున్నాం, బ్లాక్ కాపీ. ఓకే ఫస్ట్ నీట్గా కొంచెం మైనింగ్ అయితే చేసుకున్నాం. ఏంటిది ఇది? డట్ టార్చెస్ ఏవి? ఓకే నేను ఎక్కడే మామూలు మన పాత ప్లేసే. అండ్ గైస్ ఇప్పుడు మనం చేసుకో, మనం ఇన్ఫినిటీ డైమండ్స్ అయితే చేయబోతున్నాం అనమాట గైస్. ఒకసారి ట్రై చేసి వద్దాం గైస్. నాకు డౌట్ అది అసలు అవుతుందో లేదో, అలా నిజమో కాదో కూడా తెలీదు. కాకపోతే మీకు చెప్పాను, సక్సెస్ అయితే ఇంకా మీకు తెలిసిందిగా విచ్చలవిడిగా వాడేయచ్చు. ఒక్క డైమండ్ నుంచి కూడా ఫార్చ్యూన్ 2తో అద్దరు కొట్టేయచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. 57 వచ్చేసాయి గైస్. అప్పుడే ఎలాగ వెళ్ళాం అలాగే వచ్చాం అంతే. ఒక డైమండ్ బ్లాక్ అయితే తీసుకుందాం, అంటే డైమండ్ 1 డైమండ్. ఫస్ట్ తీసుకుందాం. ఓకే ఇన్వెంటరీ ఫుల్ అయితే అయిపోయింది గైస్ మనకి. గైస్ మీకు తెలిసింది ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ తవ్వా, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి అండర్ గ్రౌండ్ చెస్ట్ రూమ్ అయితే రాబోతుంది, అందుకే. ఓకే ఒకసారి ట్రై చేద్దాం. డైమండ్ డోర్
ఒకసారి నా మైనింగ్ అసలు ఇది అసలు నిజంగానే వస్తుందా నాకు డౌట్. వస్తే పర్లేదు. ఒకసారి నువ్వు నా మైనింగ్ ప్లేస్ చూస్తే రావట్లా అసలు. నేను అనుకున్నా అది ఏంటా. అయితే మనం ఇప్పుడు మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం గైస్. ఇప్పుడు మరి మనం ఏం చేయలేం, చెస్ట్ రూమ్లో అయితే పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఆ వీడియోని కంటిన్యూ చేయడమే. షట్ మ్యాన్ అని అనుకున్నా. అసలు అలాగా స్టోన్స్ పెట్టేసి చేయొచ్చేమో అని. అసలు అవుతుందా ఏంటి అసలు అలాగైతే మనకి ఇలా పెట్టుంటే మీకు తెలుసుగా, చాలామంది మైన్ క్రాఫ్టర్స్, నాకు తెలియదు, నేనే యూట్యూబ్లో చూసా. సరే మన అండర్ గ్రౌండ్ చెస్ట్ రూమ్ అయితే తనుజు గారి ఇంటి లోపల అయితే పెట్టాం అనమాట. వుడ్ కూడా ఉందా మనకి. ఓకే ఒక్క నిమిషం గైస్. ఫార్చ్యూన్ 2 యాక్స్కి కూడా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను గైస్. అండ్ మనకి సమ్ వుడ్ అయితే ఉంది. అన్నయ్య ఏంట్రా? నువ్వు నా మైనింగ్ ప్లేస్ చూస్తే వెళ్ళిపోతావు. నేనంత అద్దరు వెళ్ళక్కర్లేదురా. ఓకే గైస్, అండ్ దీంట్లో నుంచి కదా తీసాం మనం. చూద్దాం, మన చెస్ట్లు అన్నీ నిండిపోయాయి గైస్ అసలు తొక్కలాగా. ఇదైతే అసలు పోవట్లే. ఈ ఆకులకే ఒక చెస్ట్ పెట్టాలేమో. అండ్ పెయింటింగ్ కూడా దొరికింది ఒకటి. అండ్ అసలు ఏంటి ఇవన్నీ అసలు ఏంటి గైస్ ఇది? ఈ ఫెదరు చంపిందే. అండ్ ఇక్కడ ఈ షవెల్, ఇవన్నీ పెట్టడానికి సర్లేండి. ఇప్పుడు ఎలాగో చెస్ట్ రూమ్ చేస్తాం కాబట్టి విడివిడిగా అసలు కన్ఫ్యూజన్ లేకుండా దేంట్లో అయితే పెట్టామో మన ఓర్స్ అన్నీ ఒక దాంట్లో. అందరూ చేసే పని అది, కాకపోతే మనం కూడా వాళ్ళు చేస్తున్నాం అదే. అండ్ ఇప్పుడు ఓకే ఒకసారి ఏది వుడ్ తీసుకున్నాను ఏదిరా. ఓకే ఇది వుడ్ తీసుకుందాం. మనకి ఇక్కడ స్టాక్ అయితే అయింది. ఇక్కడ ఇంకో స్టాక్ అయితే ఇంకంతే 68 వచ్చాయి. అండ్ మనకి చెస్ట్లు అయితే చేసుకొని వద్దాం గైస్. ఓ కమాన్, చెస్ట్లు అయితే చేసేద్దాం. చెస్ట్ ఎలా రా? ఓకే 10 చెస్ట్లు వస్తున్నాయి. అండ్ అంటే 5 బిగ్ చెస్ట్లు చేసుకోవచ్చు మనం. ఫస్ట్ అయితే ఇవి అయితే పెడదాం. అసలు మన దగ్గర ఏంట్రా 8 వచ్చాయి. పచ్చి చూపించింది కదా అది, పచ్చి చూపించింది కదా గైస్ అది. ఓహో వీటి నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే అండ్ గైస్ ఇప్పుడైతే మనం వెళ్దాం. చెస్ట్ రూమ్ అయితే చేసా. అంటే నేను ఇదిగోండి ఇదే మన ల్యాడర్ చేద్దాం అనుకున్నాను గైస్. నేను అసలు ల్యాడర్ స్టిక్స్ కూడా ఉన్నాయి, స్టిక్స్ కూడా తీసుకున్నాను నేను. షట్ కొంచెం కంట్రోల్ అయితే ఇబ్బందిగా ఉంది, కొంచెం ఏమనుకోకండి. స్క్రీన్ రొటేషన్ అయితే ఫుల్గా అవుతుంది గైస్, సెన్సిటివిటీ తగ్గిద్దాం. ల్యాడర్ చేసుకున్నాను నేను. అండ్ మనకి ల్యాడర్ స్టిక్సే కావాలన్నీ. ఓకే స్టిక్స్ అయితే చేసేసుకుందాం గైస్. ఇంకా ఉండాలి గైస్ మన దగ్గర స్టిక్స్ 42 ఎంత ఉండాలి. దీంట్లోనా కాదు, దీంట్లోనే గైస్ 21 అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే మనం ఇప్పుడు ఓకే ఇక్కడే కదా క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది. అండ్ మనోడి ఇంట్లో కూడా ఉంది క్రాఫ్టింగ్ టేబుల్, తర్వాత చేసుకుందాం. అండ్ ల్యాడర్ 15 వస్తున్నాయి. అది 3 చాలు. గ్రైండ్ స్టోన్ తీసేద్దాం. అండ్ మనకి ఇప్పుడు చెస్ట్ రూమ్ చేసుకున్నాం అంటే కొంచెం ఈజీగా ఉంటుంది గైస్, మామూలు చెప్పాలంటే. ఓకే కమాన్.
కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దిగడానికి. చేసా, ఇదిగోండి ఇదే మన రూము. ఇప్పుడు ఇది మొత్తం తీయాలి. ఇది మామూలుగా అయితే జస్ట్ అంటే ఇలా చేశాను, మరి ఎలాగుంటుందో ఒకసారి స్టోన్ అయితే పెడతాం గైస్. ఇది మొత్తం నా నచ్చలే ఇలాగ అసలు. నేనే షవల్ పట్టుకొని మొత్తం తీసేసా మొత్తం. ఇదెందుకు పెట్టా? ఒక్కసారి ట్యాప్ చేస్తే అయిపోతుంది గైస్ మామూలుగా అయినట్టు. అంటే మనకి ఇది హ్యాండ్లో పట్టుకున్నప్పుడైతే ఎంచండ్మెంట్ అయినట్టుగా అనమాట అసలు. ఓకే, ఈ ఎడ్జెస్ అయితే పెడదాం ఫస్ట్. అండ్ ఇది కూడా, అండ్ టార్చ్. ఓకే కమాన్. అండ్ అక్కడైతే వదిలేసాను నేను, ఎందుకంటే అక్కడ మనకు అది వస్తుంది. ఓకే, వన్స్ ల్యాడర్ అయితే పెట్టేద్దాం మనం. ఇది కూడా పెట్టేద్దాం, ఎలాగ ఉన్నాయిగా. కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఓకే కొంచెం పైకి వెళ్తే ఓకే, ఈ మాత్రం పెట్టాను గైస్. నేనైతే బయటికి రావడానికి వీలుంది. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్దాం. కొంచెం లోపలికి వెళ్తే అండ్ ఇప్పుడు మనం చెస్ట్లో అయితే పెట్టేద్దాం. అండ్ చెస్ట్ వేర్ ఎక్కడ కదా ఉండాలి. కమాన్. అండ్ నేనైతే అప్గ్రేడ్ చేస్తాను వాటిని, అంటే ఈ రూమ్ని. ఓకే, చెస్ట్ పట్టుకోకుండా అన్నీ పట్టుకుంటున్నాం మనం. అండ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా పెడదాం గైస్. ఓకే, అండ్ ఇప్పుడు ఎక్కడ పెడదాం? ఓకే, అండ్ ఇప్పుడు ఇది ఇలాగా అండ్ ఇది ఫేసింగ్ ఇటు వచ్చినా పర్లేదు, వద్దులే. ఇది తీసేసి చూసారా, డైమండ్ పికాక్స్ క్లోన్ చేయడం ఈజీయే, కానీ అది తీయడం కష్టం. అదే డట్. అండ్ ఇక్కడ ఒకటి క్రౌచ్. అంతే గైస్, నా ఇక్కడ రావడానికి కావట్లేదుగా. ఓకే, నైట్ అయింది అండ్ మనం స్లీప్ అయితే వేద్దాం. మన దగ్గర బెడ్ అయితే ఉంది. వేర్ ఆరెంజ్ బెడ్. ఒక్క నిమిషం, బెడ్ అయితే వేద్దాం. 4 నువ్వు మైనింగ్ ప్లేస్ కాదండి, చెస్ట్ రూమ్లో ఉన్నాను రా. మైనింగ్ ప్లేస్ మాన్స్టర్స్ నియర్ బయా. నేను ఎక్కడ ఉన్నాను గైస్ అసలు? అది ఓపెన్ చేసిందా క్లోజ్ చేసిందా? క్లోజ్ చేసేద్దాం. ఇంకేం మాన్స్టర్స్ నియర్ బై రా నాయన. సరే పైకి వెళ్ళేసి వద్దాం గైస్. పైకి వెళ్ళేసి ఇక్కడే మాన్స్టర్స్ ఏం నియర్ బై ఉన్నాయి గైస్ అసలు. మనోడి దగ్గర అయితే పడుకుందాం. మనోడు ఎక్కడ ఉన్నాడు అసలు? మాన్స్టర్స్ నియర్ బయా ఏవి రా అసలు? ఓడి అమ్మ. మనం డోర్ తీసుకొని అయితే అమ్మో. ఓకే గైస్, అండ్ గుడ్ నైట్. అండ్ మన చెస్ట్ రూమ్ అయితే రెడీ అయిపోయిందని చెప్పాలి. సో చెస్ట్ రూమ్కి వెళ్ళేసి ఐటమ్ ఫ్రేమ్ అయితే నేను చేసేసి పెడతాను గైస్ ఆఫ్లైన్లో, కానీ ఇప్పుడు ఎవడు పెడతాడు అట్లని. ఓకే, కొంచెం ఇట్రా అంతే, వచ్చి వెళ్ళిపోను ఇంకా. అండ్ ఇంకా ఇది మనం క్లియర్ చేద్దాం.
అండ్ స్టోన్ ఓ చెస్ట్ అయితే మిగిలిపోయింది గైస్ మనకి. అండ్ ఇప్పుడు క్లియర్ చేద్దాం మొత్తం. ఓకే, క్రౌచ్ అక్కడి నుంచి రావాలి. కాపర్ ఏం చేయమంటావు నన్ను? నేను తీసుకుంటున్నా. తీసుకో. ఓకే గైస్, అండ్ ఇది మన చెస్ట్ రూమ్ అయితే. ఫస్ట్లో దీంట్లో మన చెత్త ఐటెంలన్నీ పెట్టేద్దాం గైస్. అండ్ ఈ వుడ్ ఎందుకు? అండ్ ఈ ఐటెం ఫ్రేమ్ అయితే మన ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నా, తర్వాత చూద్దాం ఎప్పుడైనా. అండ్ ఈ చెస్ట్ కూడా 21 స్టిక్స్ లెదర్ ఇప్పుడు వద్దు నాకు. ఈ ఫుడ్ తర్వాత ఉన్నాయి గైస్. అండ్ మన దగ్గర ఇప్పుడు బోల్డ్ అయితే ఉంది. ఓకే, ఇది రాట్ అండ్ ఫ్రెష్. అండ్ ఈ వుడ్ అసలు అవసరం లేదు ఇప్పుడు. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పక్క ఎందుకు పనికిరాదు గైస్. ఇది డెకరేషన్ కింద తెచ్చా. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏదైనా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలో చెప్పండి గైస్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చేయడం అయితే అసలు మర్చిపోకండి గైస్. మీరైతే కమెంట్ చేయట్లా, కానీ ఒక అతను ఎవరో కమెంట్ అయితే చేస్తున్నారు. అతను థ్యాంక్ యూ. పేరైతే గుర్తులేదు నాకు, కానీ థ్యాంక్ యూ గైస్. మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. అండ్ తొందరలో అయితే మనం 200 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఇంకా 95 సబ్స్క్రైబర్స్ అయితే మనకి కావాలి. ప్లీజ్ అవి కూడా చేసేస్తారని అనుకుంటున్నా. మీరు చేస్తే నేను ఇంకా ఈ స్టోన్ కూడా అవసరం ఇప్పుడు. దీంతో ఈ బ్రిక్స్ చేసుకుందాం, స్టోన్ బ్రిక్. అండ్ ఈ గ్రైండ్ స్టోన్ వద్దు. సరే గైస్, ఇవన్నీ తర్వాత పెట్టుకుంటాను నేను నీట్గా. అండ్ ఇది గైస్ మన వీడియో అయితే. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ మనకి ఇప్పుడైతే అసలు ఖాళీ అయితే ఉండట్లేదు. అంటే ఏంటంటే మనకి కొంచెం గేమ్ల మీద అయితే అలవాటు అయితే ఎక్కువైపోయింది. ఈ మైన్క్రాఫ్ట్ కాకుండా వేరేవి అయితే ఆడుతున్నాం. సరే గైస్, ఉంటాను. ఇది మన వీడియో. అంటిల్ దెన్ సీ యూ లేటర్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.